ఇంతింతై జెడ్డా టవర్ అంతై సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి సమీపంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవన నిర్మాణం. ఈ ఆకాశ హర్షం ఎత్తు కిలోమీటర్కు పైమాటాట. అబ్బా. ప్రస్తుతానికి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా కన్నా 590 అడుగులు ఎక్కువ ఎత్తు. నిర్మాణానికి దాదాపు 11,000 కోట్ల ఖర్చు, బరువు 9 లక్షల టన్నులు. మే 2022 పూర్తి అంటూ చూస్తా ఉన్నాం. అంటే కిలోమీటర్ పొడవునా ఉండేటువంటి టవర్ అట. అది మామూలు విషయం అయితే కనబడతలేదు. కిలోమీటర్ పొడవు ఉంటుందంటే ఎంత దారుణంగా టెక్నాలజీ పరంగా ఎంత ఘోరంగా ముందుకెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు సౌదీ అరేబియా. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం అనగానే టక్కున గుర్తుకొచ్చేది బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో ఉంది. దాని ఎత్తు దాదాపు 828 మీటర్లు, అంటే కిలోమీటర్కి ఇంకో కొంచెం తక్కువ. ఓకే, దాంట్లో ఉన్నటువంటి అంతస్తుల సంఖ్య 163. ఇప్పుడు దానికి పోటీగా ధీటుగా కిలోమీటర్ ఎత్తుండే ఆకాశ హర్షాన్ని సౌదీ అరేబియా నిర్మిస్తోంది. దాని పేరు జెడ్డా టవర్ అట. జెడ్డా టవర్. ఈ టవర్ ప్రతిపాదిత ఎత్తు 1008 మీటర్లట. అంటే బుర్జ్ ఖలీఫా కన్నా 180 మీటర్లు ఎక్కువ. 120 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నటువంటి ఈ టవర్ లో అంతస్తుల సంఖ్య మాత్రం 168. బుర్జ్ ఖలీఫా భవన నిర్మాణానికి రూపకల్పన చేసిన అమెరికన్ ఆర్కిటెక్ట్ ఆడ్రియన్ స్మిత్ దీని డిజైన్ కూడా రూపొందించారు. అంటే ఎవరైతే బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ అవుతున్నారో ఆయననే ఈ జెడ్డా టవర్ ను కూడా ఆయన రూపొందించినట్టుగా తెలుస్తోంది. టవర్ నిర్మాణం కోసం దాదాపు 660 అడుగుల లోతు గుంతలు తవ్వి 660 అడుగుల లోతులో గుంతలు తవ్వి వాటిలో కాంక్రీట్ నింపి బలమైన పునాదులు నిర్మించారు. వాటిపై 300 అడుగుల వెడల్పు 15 అడుగుల లోతైన కాంక్రీట్ ప్యాడ్ నిర్మించి దానిపై ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2013 ఏప్రిల్లో మొదలుపెట్టి అదే ఏడాది డిసెంబర్ నాటికి పునాదులు కాంక్రీట్ ప్యాడ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2018 జనవరిలో పలు కారణాలతో టవర్ నిర్మాణం నిలిచిపోయింది. మళ్ళీ ఏడాది జనవరిలో పనులు పునర్ప్రారంభమై శరవేగంగా సాగుతున్నాయి. 2028 నాటికి ఈ టవర్ నిర్మాణాన్ని పూర్తి చేయనట్లు సమాచారం. ఈ భవనం బరువు దాదాపు 9 లక్షల టన్నుల దాకా ఉంటుంది. దీని నిర్మాణానికి 1.8 కోట్ల ఘనపుట అడుగుల కాంక్రీట్ ను 80,000 టన్నుల ఉక్కును వినియోగించినట్లు తెలిపారు. సో ఈ భవనం నిర్మాణం ఖర్చు 11,000 కోట్ల ఖర్చు అని చూస్తా ఉన్నాం. 11,000 కోట్ల ఖర్చు, 1 కిలోమీటర్ ఎత్తు, జెడ్డా టవర్, సౌదీ అరేబియా. అంటే బుర్జ్ ఖలీఫాను తలదన్నే విధంగా. బుర్జ్ ఖలీఫా ఎత్తేమో 828 మీటర్లు, అంటే కిలోమీటర్కు కొంచెం తక్కువ. సో 163 అంతస్తుల భవనం. కానీ ఇప్పుడు జెడ్డా టవర్ ఏదైతే ఉందో 11,000 కోట్ల ఖర్చు, 1008 మీటర్ల ఎత్తు, అంటే కిలోమీటర్ పైగా పోవాలి. 168 అంతస్తుల భవనం, 11,000 కోట్ల ఖర్చు. ఇది పరిస్థితి. అంటే టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్గా ముందుకు పోతా ఉందో ఒకసారి మనం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.